క్యాన్వసింగ్ చేసిన గన్ శ్రీనివాసరావు గారు ఆ 83 ఎకరాలు నేనే కొన్నాను కాంగ్రెస్ గవర్నమెంట్లో అని చెప్పుకుంటారు. సరే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 83 ఎకరాలకి మీరు ఏం చేశారు? మరి టీడీపీ గవర్నమెంట్లో అట్లా టిక్కో ఇల్లు కట్టితే ఆ టిక్కో ఇల్లు ఇవ్వడానికి కూడా మీకు ఈ 5 ఏళ్ళు సరిపోలేదే. మరి నిన్న క్యాన్వసింగ్కి ఎలా వెళ్ళారండి? ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఒక పైపు సరిగ్గా రాదు, అక్కడ వాటరు కరెంటు సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటే మీరు క్యాన్వసింగ్కి ఎలా బుద్ధి చేసిందండి? అక్కడికి 83 ఎకరాలు కొన్నాను, నేనే కొన్నానని గొప్పగా చెప్పుకునే మనిషి 5 సంవత్సరాలు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు ఆ 83 ఎకరాలకు మీరు ఏం సాయం చేశారు? కనీసం ప్రతిపక్షం కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేకపోయిన మీరు ఈ రోజున క్యాన్వసింగ్కి వెళ్తే ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. మీ ముందు ఎలా ఉన్నా మీకు భయపడి మీ జనానికి భయపడి, ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీ జనానికి మీకు భయపడి మీ ముందు మామూలుగా ఉన్నా మీరు వెళ్ళిపోయాక నవ్వుకుంటున్నారు సార్. ఇదివరకు ప్రేమ ఉండేది ప్రజలకి, ఇప్పుడు మీరంటే కారణంగా చూస్తున్నారు. ఇది మీరు గమనించుకోవట్లేదు, కానీ 13వ తారీఖున చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు.